ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతోన్న ఈ యువ బీహార్ సెన్సేషన్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో వైభవ్ గురించి ఐస్లాండ్ క్రికెట్ బోర్డు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీ నిర్భయంగా ఆడుతోన్న తీరుకు ముగ్ధులైన ఐస్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఒకవేళ టీమిండియా వైభవ్ ను సెలెక్ట్ చేయకపోతే అతను ఐస్లాండ్ తరపున ఆడేందుకు కావలసిన 4 ఏళ్ల క్వాలిఫికేషన్ పీరియడ్ పూర్తి చేసినా అప్పటికి కూడా అతను టీనేజర్ గానే ఉంటాడు. ఇది కేవలం ఒక ఊహ మాత్రమే అంటూ సరదాగా ట్వీట్ చేసింది. అంటే వైభవ్ అంత చిన్న వయసులో అంతటి ప్రతిభను కనబరుస్తున్నాడని వారు చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ఏదో కథలా సాగుతుంది. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని 1,10,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్ గా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నాడు వైభవ్. అండర్-19 భారత జట్టులోనూ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఇప్పుడు ఐపీఎల్ 2026లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ పట్టుకుంటే స్టేడియం హోరెత్తిపోయింది. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సిఎస్కే బౌలర్లను చీల్చి చెండాడాడు. అటాకింగ్ క్రికెట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోన్న ఈ కుర్రాడిని చూసి దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైభవ్ లాంటి టాలెంట్ ఉంటే భవిష్యత్తులో టీమిండియాకు తిరుగుండదని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.